నమస్తే వెల్కమ్ టు కరోనా ట్రాకర్. దేశమంతా కూడా కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయని చెప్పాలి. కాకపోతే మరణాల సంఖ్య కాస్త తగ్గినట్టు కనిపించడం లేదు. ఇక్కడ లాక్డౌన్ కర్ఫ్యూలు అంటే మన దేశంలో పలు రాష్ట్రాల్లో కర్ఫ్యూలు లాక్డౌన్లు విధించడం వల్ల ఎక్కడికక్కడ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఎవరు కూడా బయటకు రావద్దు అని పెట్టినటువంటి ఆంక్షలను ప్రతి ఒక్కరూ పాటిస్తున్నారు. రీసెంట్ గానే మనకు హైదరాబాద్ లాంటి సిటీస్ లో కూడా ఎక్కువగా పోలీసులు దీనిపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఎవరు కూడా బయటకు రానటువంటి పరిస్థితులు కనిపించాయి. కాబట్టి మన కేసెస్ అయితే తగ్గుముఖం పట్టాయి. మరి ప్రస్తుతం మన భారతదేశంలో అలాగే మన దేశంలోని రాష్ట్రాల్లో అలాగే మన తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల్లోని పరిస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం. ముందుగా అయితే మన భారతదేశంలోని కేసెస్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి రికార్డుని పరిశీలిద్దాం. మన భారతదేశంలో కరోనా విషయాలకు వస్తే కరోనా మొత్తం కేసులు ఇప్పటి వరకు 2,71,57,795 కేసెస్ రికార్డ్ అయ్యాయి. మొత్తం మరణాలు ఇప్పటి వరకు భారత్ లో 3,11,388 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఇక రికవరీ రేటు 89.66% రికార్డ్ అయింది. ఇక దీని తర్వాత భారత్ లోని గడిచిన 24 గంటల్లో రికార్డ్ అయినటువంటి కేసుల విషయానికి వస్తే 2,08,921 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో మరణాల విషయానికి వస్తే 4,157 మంది మరణించారు. ఇందాక నేను చెప్పినట్టు లాక్డౌన్ కర్ఫ్యూల వల్ల కాస్త మనకి కేసెస్ తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా మరణాల సంఖ్య మాత్రం మనకి తగ్గడం లేదు. ఇక్కడ మరణాలు గడిచిన 24 గంటల్లో 4,157 మంది మరణించారంటే కాస్త మన జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ పిన్ చేస్తోంది. ఇక ఆల్ ఓవర్ గా యాక్టివ్ కేసెస్ భారత్ లో 24,95,591గా రికార్డ్ అయ్యాయి. ఇక భారత్లోని పలు రాష్ట్రాల్లోని పరిస్థితులు చూద్దాం. ముందుగా మహారాష్ట్రలోనే ముందుగా మనకి లాక్డౌన్ కర్ఫ్యూని వీకెండ్ లాక్డౌన్స్ ని విధించడం జరిగింది. అక్కడ కేసెస్ ఎప్పటికప్పుడు తగ్గుతూ వచ్చాయి. సో గడిచిన 24 గంటల్లో ఇక్కడ కేసెస్ ఏ విధంగా రికార్డ్ అయ్యాయో ఒకసారి చూద్దాం. 24,136 కేసెస్ గడిచిన 24 గంటల్లో రికార్డ్ అయింది. ఇక గడిచిన 24 గంటల్లో మరణాల విషయానికి వస్తే 1,137 మంది మరణించారు. ఆల్ ఓవర్ గా భారతదేశంలో మనం 4,000 చిల్లర మరణాలు సంభవించినట్టు చూసాం. దాంట్లో 1,137 కేసెస్ మనకి మహారాష్ట్రలో నమోదయ్యాయంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో కాస్త మీరు ఆలోచించాల్సినటువంటి సిచ్యువేషన్. ఇక యాక్టివ్ కేసెస్ విషయానికి వస్తే మహారాష్ట్రలో 3,17,038 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఇక మహారాష్ట్ర తర్వాత రాష్ట్రం అయినటువంటి కర్ణాటకలో గడిచిన 24 గంటల్లో 22,758 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో మరణాల విషయానికి వస్తే 588 మంది మరణించారు కర్ణాటకలో. ఇక ఆల్ ఓవర్ గా యాక్టివ్ కేసెస్ సెకండ్ వేవ్ లో ఇప్పటి వరకు కర్ణాటకలో రికార్డ్ అయింది 4,24,402. సో ఇక్కడ కూడా మనకి ఎక్కువగానే ఉన్నాయి కర్ణాటకలో. ఇక నెక్స్ట్ కేరళలో గడిచిన 24 గంటల్లో 29,803 కేసెస్ డిటెక్ట్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరణాల విషయానికి వస్తే 177 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఆల్ ఓవర్ గా యాక్టివ్ కేసెస్ ఇప్పటి వరకు సెకండ్ వేవ్ లో కేరళలో మనం గమనించుకుంటే 2,55,788 కేసెస్ రికార్డ్ అయ్యాయి. సో ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి మనకి పెద్దగా డిఫరెన్స్ కనిపించట్లేదు. కాకపోతే ఇక్కడ మరణాల రేటు మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక ఉత్తరప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 3,723 కేసెస్ రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరణాల విషయానికి వస్తే యూపీలో 157 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఆల్ ఓవర్ గా యాక్టివ్ కేసెస్ ఇప్పటి వరకు యూపీలో 69,828 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఇక ఉత్తరప్రదేశ్ తర్వాత నెక్స్ట్ రాష్ట్రమైనటువంటి తమిళనాడులో మనకి ఫస్ట్ వేవ్ లో తమిళనాడులో చాలా వరకు ఎక్కువ కేసెస్ కనిపించాయి. బట్ సెకండ్ వేవ్ విషయానికి వస్తే చాలా జాగ్రత్త పడినటువంటి తమిళనాడులో గడిచిన 24 గంటల్లో 34,285 కేసెస్ రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరణాల విషయానికి వస్తే 468 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. ఇక ఆల్ ఓవర్ గా యాక్టివ్ కేసెస్ తమిళనాడులో ఇప్పటి వరకు 3,06,652 కేసెస్ గా రికార్డ్ అవ్వడం జరిగింది. ఇక తమిళనాడు తర్వాత నెక్స్ట్ ఢిల్లీ విషయానికి వస్తే ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 1,568 కేసెస్ రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరణాల విషయానికి వస్తే 156. ఇక ఆల్ ఓవర్ గా యాక్టివ్ కేసెస్ ఇప్పటి వరకు 21,739 కేసెస్ రికార్డ్ అయ్యాయి. సో ఢిల్లీలో కూడా ఫస్ట్ నుంచి కూడా అటు లాక్డౌన్ కర్ఫ్యూ అంటూ తీసుకున్నటువంటి నియమ నిబంధనలతో కూడినటువంటి ఆ రూల్స్ లో అందరూ పాటించడం వల్ల అక్కడ కేసెస్ చాలా తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవాలి. ఇక వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 17,005 కేసెస్ రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరణాల విషయానికి వస్తే 157 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఇక ఆల్ ఓవర్ గా యాక్టివ్ కేసెస్ వెస్ట్ బెంగాల్లో ఇప్పటి వరకు సెకండ్ వేవ్ లో రికార్డ్ అయింది 1,26,376 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఇక వెస్ట్ బెంగాల్ తర్వాత నెక్స్ట్ ఛత్తీస్గఢ్ లో గడిచిన 24 గంటల్లో 4,464 కేసెస్ రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరణాల విషయానికి వస్తే 77 రికార్డ్ అయ్యాయి. ఇక ఆల్ ఓవర్ యాక్టివ్ కేసెస్ ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్ లో రికార్డ్ అయింది 56,474 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఇక ఛత్తీస్గఢ్ తర్వాత నెక్స్ట్ ఒడిశా విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 10,939 కేసెస్ రికార్డ్ అయ్యాయి.
గడిచిన 24 గంటల్లో 33 మంది చనిపోవడం జరిగింది. ఇక ఆల్ ఓవర్ గా యాక్టివ్ కేసెస్ 98,838 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఇక ఒడిశా తర్వాత నెక్స్ట్ మనం చూడబోతున్న రాష్ట్రం మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 2,422 కేసెస్ రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరణాలు 68గా రికార్డ్ అయ్యాయి. యాక్టివ్ కేసెస్ ఆల్ ఓవర్ గా ఇప్పటి వరకు రికార్డ్ అయింది మధ్యప్రదేశ్లో 48,634 కేసెస్ రికార్డ్ అయ్యాయి. సో దీని తర్వాత నెక్స్ట్ మనం చూడబోతున్న రాష్ట్రం గుజరాత్ విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 3,255 కేసెస్ రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరణాల విషయానికి వస్తే 44 మంది మరణించారు. ఇక ఆల్ ఓవర్ గా యాక్టివ్ కేసెస్ గుజరాత్ లో ఇప్పటి వరకు 62,506 కేసెస్ రికార్డ్ అయ్యాయి. సో మనం ఒక్కొక్క రాష్ట్రంలో దాని యొక్క అప్డేట్ చూస్తున్నాము. కొన్ని రాష్ట్రాల్లో మనకి తగ్గుముఖం పట్టినట్టు, కొన్ని రాష్ట్రాల్లో పెరిగినటువంటి కేసెస్ ను కూడా చూస్తున్నాం. సో ఏదైనా సరే ఇప్పుడున్నటువంటి పరిణామాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్. థర్డ్ వేవ్ పిల్లల్ని చాలా బాగా అంటే ఎక్కువగా ఎఫెక్ట్ ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి. సో మన నుంచి మన ఫ్యామిలీకి స్ప్రెడ్ కాకుండా మనం జాగ్రత్త పడితే ఖచ్చితంగా దీన్ని ఇక్కడికే కట్టడి చేసేటటువంటి ఆప్షన్ మన చేతిలోనే ఉంది. ఇక హిమాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 1,999 కేసెస్ రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 60 మరణాలు సంభవించాయి. ఇక ఆల్ ఓవర్ యాక్టివ్ కేసెస్ హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటి వరకు 23,053 కేసెస్ రికార్డ్ అయ్యాయి. సో హిమాచల్ ప్రదేశ్ లో కూడా మనకి కాస్త డిజిట్ పెద్దగానే కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ హర్యానా విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 2,817 కేసెస్ రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 128 మరణాలు సంభవించాయి. ఇక ఆల్ ఓవర్ గా యాక్టివ్ కేసెస్ హర్యానాలో ఇప్పటి వరకు 34,088 కేసెస్ రికార్డ్ అయ్యాయి. సో ఫస్ట్ నుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తే మన భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క గ్రాఫ్ కనిపిస్తోంది. సో ప్రతి రాష్ట్రంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టాయి, కొన్ని రాష్ట్రాల్లో కేసెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక దీంతో పాటు తుఫాను ప్రభావం కూడా పలు రాష్ట్రాల్లో పడింది. సో అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ కొరత, బెడ్ల కొరత ఇవన్నీ కూడా కాస్త మరణాల రేటు పెంచడానికి ఆస్కారంగా కనిపిస్తోంది. ఇక గోవా విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 1,549 కేసెస్ రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరణాల విషయానికి వస్తే 39 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఇక ఆల్ ఓవర్ యాక్టివ్ కేసెస్ ఇప్పటి వరకు గోవాలో సెకండ్ వేవ్ లో రికార్డ్ అయింది 15,475. సో ఇది తక్కువగా ఇప్పుడు కనిపిస్తోంది, కానీ గోవాలో స్టార్టింగ్ పీరియడ్ లో సెకండ్ వేవ్ లో చాలా తక్కువ నమోదైంది. బట్ ఇప్పుడు మాత్రం కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ త్రిపుర విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 667 కేసెస్ రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరణాల విషయానికి వస్తే 3 చనిపోవడం జరిగింది త్రిపురలో. ఇక ఆల్ ఓవర్ యాక్టివ్ కేసెస్ త్రిపురలో 8,001 కేసు రికార్డ్ అయింది. సో ఇక త్రిపుర తర్వాత నెక్స్ట్ చూడబోతున్న స్టేట్ పంజాబ్ లో గడిచిన 24 గంటల్లో 4,756 కేసెస్ రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరణాల విషయానికి వస్తే 174 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఇక ఆల్ ఓవర్ యాక్టివ్ కేసెస్ పంజాబ్ లో 53,127 కేసెస్ రికార్డ్ అయ్యాయి. సో 53,000 అంటే ఇక్కడ కూడా చాలా పెద్ద డిజిట్ అనే చెప్పాలి. సో ఇలాంటి రాష్ట్రాల్లో మాత్రం ఖచ్చితంగా డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇప్పటికే ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. ఎక్కడికక్కడ ఈ పాస్లతో కట్టడి చేయడం జరిగింది. ప్రస్తుతానికి కొన్ని రోజుల పాటు ఎవరు ఎక్కడికి వెళ్ళకపోవడమే మంచిది. ఇక బీహార్ విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 3,306 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో మరణాల విషయానికి వస్తే 104 మంది మరణించారు. ఇక తర్వాత ఆల్ ఓవర్ యాక్టివ్ కేసెస్ బీహార్ లో 35,130 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఇక బీహార్ తర్వాత నెక్స్ట్ మనం చూడబోతోంది జమ్మూ కాశ్మీర్ లో గడిచిన 24 గంటల్లో 2,964 కేసెస్ రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 53 మరణాలు సంభవించాయి. యాక్టివ్ కేసెస్ ఆల్ ఓవర్ గా జమ్మూ కాశ్మీర్ లో ఇప్పటి వరకు 44,918 కేసెస్ రికార్డ్ అయ్యాయి. సో గడిచిన 24 గంటల్లోని కేసెస్ ని మనం కంపేర్ చేసుకుంటే స్టేట్ టు స్టేట్ చాలా డిఫరెంట్ కనిపిస్తోంది. అండ్ ప్రతి ఏరియాల్లో కూడా ఫోకస్ చేసుకుంటూ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇటు పోలీస్ యంత్రాంగం కానీ బయటికి రాకుండా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కాస్త కేసెస్ తగ్గుముఖం పట్టాయనే చెప్పుకోవాలి. ఇక జార్ఖండ్ లో గడిచిన 24 గంటల్లో 1,247 కేసెస్ రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరణాల విషయానికి వస్తే జార్ఖండ్ లో 20 మంది మరణించారు. ఇక ఆల్ ఓవర్ గా యాక్టివ్ కేసెస్ ఈ సెకండ్ వేవ్ లో జార్ఖండ్ లో 15,641 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఇది జార్ఖండ్ చాలా చిన్న స్టేట్ కావడంతో మనకి కేసెస్ కూడా తక్కువ కనిపిస్తోంది. ఇక మణిపూర్ కూడా చిన్న స్టేటే. సో గడిచిన 24 గంటల్లో 824 కేసెస్ రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 15 మరణాలు సంభవించాయి.
సో ఆల్ ఓవర్ యాక్టివ్ కేసెస్ మణిపూర్లో 6,785 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఒకవేళ కేసెస్ తగ్గుతున్నా కూడా మనకి ఇటు కరోనా కేసెసే కాకుండా ఇటు బ్లాక్ ఫంగస్, ఇప్పుడు వైట్ ఫంగస్, అలాగే ఎల్లో ఫంగస్, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనల్ని భయపెడుతోంది. దేనికి భయపడద్దు, ఖచ్చితంగా మనం ఇంట్లో ఉండి జాగ్రత్తలు పాటిస్తే ఎటువంటి వైరస్ కూడా మన దరి చేరదు. ఇక మిజోరాం విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 315 కేసెస్ రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇక్కడ మరణాల సంఖ్య శూన్యం. అలాగే ఆల్ ఓవర్ యాక్టివ్ కేసెస్ మిజోరాంలో 2,743. సో ఇక్కడ మిజోరాంలో మనకి మరణాల విషయంలో శూన్యం కనిపిస్తోందంటే ఇది చాలా హ్యాపీ థింగ్ అని చెప్పుకోవాలి. ప్రతి స్టేట్ లో కూడా ఇలా రికార్డ్ అయితే ఖచ్చితంగా మనం సెకండ్ వేవ్ ని గట్టెక్కినట్టే. ఇక మేఘాలయ విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 957 కేసెస్ రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరణాల విషయానికి వస్తే 19 రికార్డ్ అయ్యాయి. ఇక ఆల్ ఓవర్ యాక్టివ్ కేసెస్ మేఘాలయలో ఇప్పటి వరకు రికార్డ్ అయింది 7,971 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఇక మేఘాలయ తర్వాత నెక్స్ట్ మనం చూడబోతున్నటువంటి స్టేట్ నాగాలాండ్ లో గడిచిన 24 గంటల్లో 276 కేసెస్ రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరణాల విషయానికి వస్తే 18 మంది చనిపోయినట్టు రికార్డ్స్ చెప్తున్నాయి. ఇక ఆల్ ఓవర్ యాక్టివ్ కేసెస్ నాగాలాండ్ లో ఇప్పటి వరకు రికార్డ్ అయింది 4,806 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఇక దీని తర్వాత నెక్స్ట్ మనం చూడబోతోంది రాజస్థాన్ లో కూడా మనకి ఎక్కువగా కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 3,404 కేసెస్ రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరణాల విషయానికి వస్తే 105 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఆల్ ఓవర్ యాక్టివ్ కేసెస్ ఇప్పటి వరకు రికార్డ్ అయింది రాజస్థాన్ లో 87,391 కేసెస్. సో ఇక రాజస్థాన్ తర్వాత మనం చూడబోతోంది సిక్కింలో గడిచిన 24 గంటల్లో 278 కేసెస్ రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరణాల విషయానికి వస్తే 5 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఇక ఆల్ ఓవర్ యాక్టివ్ కేసెస్ సిక్కింలో 3,370 కేసెస్ రికార్డ్ అయ్యాయి. సో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల విషయంలో కరోనా కేసెస్ ఏ విధంగా రికార్డ్ అయిందో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూడా కర్ఫ్యూ నడుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఎవరు కూడా 12 గంటల తర్వాత ఎవరు బయటకు రాకూడదు అనేటటువంటి నిబంధనతో అక్కడ కేసెస్ తగ్గుముఖం పట్టాయి. కాకపోతే మరణాల రేటు పెరగడంతో అందరూ కూడా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 15,284 కేసెస్ రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరణాల విషయానికి వస్తే 106 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఆల్ ఓవర్ యాక్టివ్ కేసెస్ ఇప్పటి వరకు సెకండ్ వేవ్ లో ఆంధ్రప్రదేశ్లో రికార్డ్ అయింది 1,98,023 కేసెస్. సో ఆంధ్రప్రదేశ్లో యాస్ తుఫాను ప్రభావం కూడా ఎక్కువ కాబోతోంది. ఇవాల్టి సాయంత్రం నుంచి కూడా ఈ గాలుల తీవ్రత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరు బయటకు రావద్దు. దీనికి కారణమైనటువంటి జ్వరాన్ని కూడా మనం కరోనాగా కన్సిడర్ చేసుకుని భయపడుతూ ఇలాంటి పరిణామాల నుంచి దూరంగా ఉండాలంటే అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్. సో ఎవరు కంగారు పడద్దు, ఇంట్లోనే ఉండండి, మాస్క్ ధరించండి, శానిటైజ్ చేసుకుంటూ ఉండండి. ఇంట్లో ఉన్నా కూడా వ్యక్తికి దూరాన్ని పాటిస్తూ ఉండండి. ఇక విశాఖ అంటే ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లోని కరోనా కేసులు ఎలా ఉన్నాయో ఒకసారి గమనిద్దాం. సో ఆంధ్రప్రదేశ్లోని మొదటి జిల్లా విశాఖ విషయానికి వస్తే విశాఖలో గడిచిన 24 గంటల్లో 568 కేసెస్ రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరణాల విషయానికి వస్తే 5 చనిపోవడం జరిగింది. ఇక విశాఖలో ఇప్పటి వరకు నమోదైనటువంటి యాక్టివ్ కేసెస్ సెకండ్ వేవ్ లో 11,239 కేసెస్. సో విశాఖ తర్వాత నెక్స్ట్ జిల్లా చూద్దాం. కృష్ణా విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 274 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో మరణాల విషయానికి వస్తే కృష్ణలో 7 చనిపోవడం జరిగింది. ఇక ఆల్ ఓవర్ యాక్టివ్ కేసెస్ కృష్ణలో 11,272 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఇక కృష్ణ తర్వాత నెక్స్ట్ జిల్లా మనం చూస్తోంది గుంటూరులో కూడా ఫస్ట్ లో ఎక్కువగా కేసెస్ రికార్డ్ అయ్యాయి. రాను అక్కడ కూడా మన కేసెస్ తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కేసుల విషయానికి వస్తే 802 కేసెస్ రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరణాల విషయానికి వస్తే 5 చనిపోవడం జరిగింది గుంటూరులో. ఇక ఆల్ ఓవర్ గా యాక్టివ్ కేసెస్ ఇప్పటి వరకు గుంటూరులో నమోదైంది 14,326 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఇక గుంటూరు తర్వాత మనం చూడబోతోంది వెస్ట్ గోదావరిలో గడిచిన 24 గంటల్లో 1,412 కేసెస్ రికార్డ్ అయ్యాయి. సో గడిచిన 24 గంటల్లో మరణాల విషయానికి వస్తే వెస్ట్ గోదావరిలో 10 మంది చనిపోవడం జరిగింది. ఇక ఆల్ ఓవర్ గా యాక్టివ్ కేసెస్ వెస్ట్ గోదావరిలో నమోదైంది 15,679 కేసెస్ రికార్డ్ అయ్యాయి. సో వెస్ట్ గోదావరిలో కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఇక ఈస్ట్ గోదావరి విషయానికి వస్తే ఇక్కడ ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈస్ట్ గోదావరిలో గడిచిన 24 గంటల్లో 2,663 కేసెస్ రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరణాల విషయానికి వస్తే 9 మంది చనిపోయినట్టు మనకి రికార్డ్స్ చెప్తున్నాయి. ఇక ఆల్ ఓవర్ గా యాక్టివ్ కేసెస్ ఈస్ట్ గోదావరిలో 33,371 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఇక మన వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కూడా చూసాము. నెక్స్ట్ శ్రీకాకుళం విషయానికి వస్తే ఇక్కడ గడిచిన 24 గంటల్లో కేసులు 991 కేసెస్ రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరణాలు 7 సంభవించాయి. ఇక ఆల్ ఓవర్ గా యాక్టివ్ కేసెస్ ఇప్పటి వరకు సెకండ్ వేవ్ లో నమోదైంది శ్రీకాకుళంలో
12,763 కేసెస్ రికార్డ్ అయ్యాయి. సో మీరు ఈ గ్రాఫ్ని కనుక గమనిస్తూ ఉంటే ఫస్ట్ నుంచి సెకండ్ వేవ్ ఎప్పుడైతే మనకి ఎక్కువగా కనిపిస్తూ వచ్చిందో అప్పటి నుంచి కూడా మనకి కేసెస్ తగ్గుతూ వచ్చింది. సో ఇంట్లోనే ఉండడం అనేది అందరికీ కూడా చాలా కష్టం. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిణామాల్లో ప్రాణం చాలా ముఖ్యం కాబట్టి కొన్ని రోజుల పాటు మనము ఈ రూల్స్ని పాటిస్తే ఈ కేసెస్ను కూడా తగ్గించవచ్చు. సెకండ్ వేవ్ని మనం అరికట్టగలిగితే థర్డ్ వేవ్లో చాలా వరకు మనము కంట్రోల్ చేసుకుంటూ ఎటువంటి పెను ప్రమాదం లేకుండా చేసుకోవచ్చు. యావత్ ప్రపంచం భారతదేశం వైపు చూస్తోందంటే మన పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితిలో మనం ఇప్పుడు ఉన్నామనేది మనం గమనించాలి. ఇక విజయనగరం విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 555 కేసెస్ రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరణాల విషయానికి వస్తే 8 కేసెస్ డిటెక్ట్ అయ్యాయి. యాక్టివ్ కేసెస్ ఆల్ ఓవర్గా ఇప్పటి వరకు విజయనగరంలో నమోదైంది 8,111 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఇక విజయనగరం తర్వాత నెక్స్ట్ మనం చూస్తోంది ప్రకాశంలో కూడా మొదటి నుంచి మనకి ఎక్కువగా కనిపించాయి. సో ఇక్కడ గడిచిన 24 గంటల్లో 978 కేసెస్ రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 11 మరణాలు సంభవించాయి. ఆల్ ఓవర్గా యాక్టివ్ కేసెస్ ఇప్పటి వరకు ప్రకాశంలో రికార్డ్ అయింది 23,239 కేసెస్ రికార్డ్ అయ్యాయి. సో దీని తర్వాత ప్రకాశం తర్వాత మనం చూడబోతోంది నెల్లూరులో ప్రస్తుతం మనకి హాట్ టాపిక్ ఆనందయ్య మందు. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఏబిఎన్ ఎప్పటికప్పుడు అందిస్తోంది. ఈ మందు వల్ల చాలా వరకు కరోనా కేసెస్ తగ్గాయి. కరోనాకు సంబంధించినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరూ కూడా క్యూర్ అయ్యేటటువంటి పరిస్థితి మనకి నెల్లూరులోనే కనిపించింది. సో మరి నెల్లూరులో ఉన్నటువంటి కేసుల సంగతి ఒకసారి గమనిద్దాం. గడిచిన 24 గంటల్లో 648 కేసెస్ రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరణాల విషయానికి వస్తే 9 మంది మరణించారు. ఇక ఆల్ ఓవర్గా యాక్టివ్ కేసెస్ నెల్లూరులో 15,807 కేసెస్ రికార్డ్ అయ్యాయి. సో దీని తర్వాత నెక్స్ట్ మనం చూడబోతోంది కడపలో అయితే గడిచిన 24 గంటల్లో 436 కేసెస్ రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఒకరు మరణించినట్టు మనకి రికార్డ్స్ చెప్తోంది. ఇక ఆల్ ఓవర్గా యాక్టివ్ కేసెస్ కడపలో 6,016 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఇక కడప తర్వాత మనం నెక్స్ట్ చూడబోతున్నటువంటి జిల్లా కర్నూలు విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 1,387 కేసెస్ రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కర్నూలులో మరణాలు 8 సంభవించాయి. ఆల్ ఓవర్గా యాక్టివ్ కేసెస్ కర్నూలులో 8,006 కేసెస్ రికార్డ్ అయ్యాయి. మనకి ఫస్ట్ వేవ్లో మరణాల విషయానికి వస్తే ఎక్కువగా పెద్దవాళ్లలోనే కనిపించింది. ఎవరైతే అబోవ్ 60 అబోవ్ 50 ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆ వయసు వారికి ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మరణాల విషయంలో జాగ్రత్త పడాలి అనేటటువంటిది మనకి ప్రభుత్వం నుంచి కూడా ఎన్నో ఇవన్నీ వచ్చాయి. కాకపోతే ఈ సెకండ్ వేవ్లో మాత్రం ఏజ్తో సంబంధం లేకుండా చిన్న వయసు వారు కూడా ఇటు ఆక్సిజన్ లేక రెస్పిరేటరీ సిస్టమ్ మీద ఎక్కువ ప్రభావం చూపడంతో మనకి మరణాల రేటు ఎక్కువగా కనిపించింది. సో థర్డ్ వేవ్ వరకు వెళ్లకుండా మనమే భరించలేనప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి అనేది ఆలోచించాలి. థర్డ్ వేవ్ వరకు వెళ్లకుండా సెకండ్ వేవ్లోనే దీన్ని అరికట్టాలంటే కంపల్సరీ అందరూ కూడా పాటించాల్సినటువంటి నియమాలు పాటించాలి. నెక్స్ట్ చిత్తూరు విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 1,970 కేసులు రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరణాల విషయానికి వస్తే 15 మంది మరణించారు. ఆల్ ఓవర్గా యాక్టివ్ కేసెస్ చిత్తూరులో 22,205 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఇక చిత్తూరు తర్వాత నెక్స్ట్ మనం చూస్తోంది అనంతపురం. గడిచిన 24 గంటల్లో 1,034 కేసెస్ రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరణాల విషయానికి వస్తే 9 కేసెస్ రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 9 మంది మరణించినట్టు అనంతపురంలో మనకి రికార్డ్స్ చెప్తున్నాయి. ఆల్ ఓవర్గా యాక్టివ్ కేసెస్ ఇప్పటి వరకు సెకండ్ వేవ్లో అనంతపురంలో 7,984 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఇక అనంతపురం తర్వాత నెక్స్ట్ మనం చూడబోతున్నటువంటిది తెలంగాణలో కూడా కేసెస్ తగ్గుముఖం పట్టాయని చెప్పాలి. కాకపోతే అందరూ కూడా కాస్త బయటికి రిలీఫ్ అవడానికి బయటకు వచ్చేటటువంటి వారిని కూడా పోలీసులు పకడ్బందీగా వాళ్ళని రానివ్వకుండా చేసినటువంటి చర్యలు కూడా చూసాం, అబ్జర్వ్ చేస్తూ వచ్చాం. సో అందుకని కేసెస్ కూడా తగ్గడం జరిగింది. సో రైట్ నౌ తెలంగాణలో అయితే ఎటువంటి కేసెస్ నమోదవుతున్నాయో ఒకసారి చూద్దాం. గడిచిన 24 గంటల్లో 3,821 కేసెస్ రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరణాల విషయానికి వస్తే 23 మంది చనిపోయారు. ఆల్ ఓవర్గా యాక్టివ్ కేసెస్ 38,706 కేసెస్ రికార్డ్ అయ్యాయి. సో తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి లాక్డౌన్ని కాస్త పొడిగించేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతోంది. ఈ నెల 30వ తారీఖున సీఎం భేటీలో దీనిపై చర్చించే అవకాశాలున్నాయి. సో వారం రోజుల పాటు దీన్ని పొడిగిస్తారు అనేటటువంటి వార్తల్లో నిజమెంత, అసలు దీన్ని పొడిగిస్తారా అనేటటువంటిది మనకు ఒక క్లారిటీ రావాలంటే ఈ నెల 30వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే. ఇప్పటి వరకు ఉన్నటువంటి కేసుల్ని ఇంకా తగ్గించాలి. ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి ఇన్ని రోజుల్లో మనం పాటించినటువంటి ఈ రూల్స్తో పాటించినటువంటి నిబంధనల వల్ల కాస్త కేసెస్ తగ్గాయి. కాబట్టి ఇంకొన్ని రోజులు మనం ఇలాగే పాటిస్తే ఖచ్చితంగా కేసెస్ ఇంకా తగ్గుముఖం పడతాయి అనేటటువంటి నేపథ్యంలో ఈ లాక్డౌన్ కూడా ఎక్స్టెండ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దాని గురించి మనకి క్లారిటీ రావాలంటే ఈ నెల 30వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక తెలంగాణ పరిధిలోని జిహెచ్ఎంసీలోని కేసెస్ చూస్తే
గడిచిన 24 గంటల్లో మనకి కేసెస్ అయితే 537 కేసెస్ రికార్డ్ అయ్యాయి. సో మరణాలు అట్ ది సేమ్ టైం ఆల్ ఓవర్గా యాక్టివ్ కేసెస్ అయితే మనకి తెలంగాణలో ఇప్పటి వరకు రికార్డ్స్ రావట్లేదు బయటకి. సో అందుకనే మనం ఓన్లీ గడిచిన 24 గంటల్లో కేసెస్ వరకే మనము చెప్పుకోగలుగుతున్నాం. దీంట్లో ఇక నిజామాబాద్ నెక్స్ట్ జిల్లా నిజామాబాద్ విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 44 కేసెస్ రికార్డ్ అయ్యాయి. సో ఒక్కొక్క జిల్లాలో మనకి కాస్త తగ్గుముఖం పడుతున్నటువంటి గ్రాఫ్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కేసెస్ తగ్గుతున్నాయి కదా అని నెగ్లెక్ట్ చేయకూడదు. యాదాద్రిలో గడిచిన 24 గంటల్లో 40 కేసులు రికార్డ్ అయ్యాయి. ఇక యాదాద్రి తర్వాత నెక్స్ట్ మనం చూడబోతోంది వరంగల్ అర్బన్. వరంగల్ అర్బన్లో గడిచిన 24 గంటల్లో కేసుల విషయానికి వస్తే 146 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఎప్పటికప్పుడు మీకు చిన్న డౌట్ వచ్చినా వెంటనే టెస్ట్ చేయించుకోండి. టెస్ట్ చేయించుకున్న తర్వాత పాజిటివ్ వస్తే ఇంట్లోనే ఉండండి. హోమ్ ఐసోలేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దానంత బెస్ట్ కూడా ఆప్షన్ ఉండదు. నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళితే దాన్ని తీవ్ర రూపం చూసే లోపే మనం జాగ్రత్త పడితే చాలా మంచిది. తీవ్ర రూపం దాల్చడంతోనే మనకి మరణాల రేటు కూడా పెరుగుతోంది. సో దాన్ని ఆలోచించుకొని చిన్న అనుమానం వచ్చినా ఏదైనా సిమ్టమ్ మీకు అనిపించినా వెంటనే టెస్ట్ చేయించుకోండి. వరంగల్ రూరల్ విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 87 కేసెస్ రికార్డ్ అయ్యాయి. నెక్స్ట్ వరంగల్ రూరల్ తర్వాత వనపర్తి విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 105 కేసెస్ రికార్డ్ అయ్యాయి. సో కేసెస్ అనేది తగ్గుతున్నాయి. ఇక నెక్స్ట్ మనం చూడబోతోంది వికారాబాద్లో గడిచిన 24 గంటల్లో 103 కేసులు రికార్డ్ అయ్యాయి. ఇక దీని తర్వాత నెక్స్ట్ మనం ఇప్పటి వరకు చూసిన జిల్లాల్లో అన్నిట్లో కూడా ఒక్కొక్కలాగా మనకి గ్రాఫ్ కనిపిస్తోంది. దీని తర్వాత నెక్స్ట్ సూర్యాపేట చూస్తున్నాం. గడిచిన 24 గంటల్లో ఇక్కడ కేసెస్ మనకి 214 కేసెస్ రికార్డ్ అయ్యి గ్రాఫ్ రేట్ అనేది తగ్గుతూ వస్తోందంటే మనకి హోప్స్ పెరుగుతున్నాయని అనుకోవచ్చు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతా క్లియర్ అయిపోతుందని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం చాలా ప్రాబ్లమెటిక్ స్టేజ్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ సిద్దిపేట విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 104 కేసులు రికార్డ్ అయ్యాయి. సో సిద్దిపేట తర్వాత మనం చూడబోతున్న జిల్లా సంగారెడ్డి విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 103 కేసులు రికార్డ్ అయ్యాయి. సో సంగారెడ్డి తర్వాత మనం చూడబోతున్న జిల్లా రంగారెడ్డి విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 226 కేసెస్ రికార్డ్ అయ్యాయి. రంగారెడ్డి తర్వాత మనం చూడబోతోంది రాజన్న సిరిసిల్లలో గడిచిన 24 గంటల్లో కేసులు 79గా రికార్డ్ అయ్యింది. సో ఈ జిల్లా కాస్త చిన్నది కావడంతో మనకి రికార్డ్ కూడా కాస్త చిన్నదిగానే కనిపిస్తోంది డిజిటల్. ఇక పెద్దపల్లి విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 147 కేసెస్ రికార్డ్ అయ్యాయి. సో ఎవరు కూడా టెస్ట్ చేయించుకోవడానికి భయపడదు. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి టెస్ట్ చేయించుకోండి. భద్రాద్రి కొత్తగూడెం విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 116 కేసులు రికార్డ్ అయ్యాయి. దీని తర్వాత నెక్స్ట్ మనం చూడబోతోంది నిర్మల్లో గడిచిన 24 గంటల్లో కేసెస్ 14గా రికార్డ్ అయింది. ఇక నిర్మల్ తర్వాత నెక్స్ట్ మనం చూడబోతున్నటువంటి జిల్లా నారాయణపేటలో గడిచిన 24 గంటల్లో 26 కేసెస్ రికార్డ్ అయ్యాయి. సో మనకి తెలంగాణలో చూస్తున్నాము ఫస్ట్ నుంచి కూడా మనకి ఇక్కడ గడిచిన 24 గంటల్లోని కేసులు మాత్రమే డిటెక్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఆ మరణాలు యాక్టివ్ కేసులు అనేది మనకి రికార్డ్ బయటికి రావడం లేదు. సో అది మనం తెలుసుకోలేకపోతున్నాం. నల్గొండ విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో మనకి నెక్స్ట్ నాగర్ కర్నూలు విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 132 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఇక నాగర్ కర్నూలు తర్వాత మనం నెక్స్ట్ చూడబోతున్నటువంటి జిల్లా ములుగులో గడిచిన 24 గంటల్లో 58 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ములుగులో ఎప్పటికి కూడా మనకి కాస్త ఎక్కువ కేసెస్గానే రికార్డ్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా 58 రికార్డ్ అయింది. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 215 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఇక్కడ కాస్త ఎక్కువగానే ఉన్నాయి. నెక్స్ట్ మెదక్ విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 45 కేసులు రికార్డ్ అయ్యాయి. మెదక్ తర్వాత నెక్స్ట్ మనం చూస్తోంది మంచిర్యాలలో గడిచిన 24 గంటల్లో 116 కేసెస్ రికార్డ్ అయ్యాయి. మంచిర్యాల తర్వాత నెక్స్ట్ తెలంగాణలోని జిల్లా మహబూబాబాద్లో గడిచిన 24 గంటల్లో 98 కేసెస్ రికార్డ్ అయ్యాయి. మహబూబాబాద్ తర్వాత నెక్స్ట్ మనం చూడబోతున్న జిల్లా మహబూబ్ నగర్లో గడిచిన 24 గంటల్లో 128 కేసెస్ రికార్డ్ అయ్యాయి. మహబూబ్ నగర్ తర్వాత నెక్స్ట్ తెలంగాణ జిల్లాలోని కొమరంభీం ఆసిఫాబాద్లో గడిచిన 24 గంటల్లో 19 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఇక్కడ కాస్త డిజిట్ కాస్త చిన్నదిగానే ఉంది. సో కేసెస్ తగ్గుముఖం పడితే ఖచ్చితంగా మన సేఫ్ జోన్లోకి వెళ్తున్నట్లే. అండ్ ఖమ్మం విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 245 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఇక ఖమ్మం తర్వాత నెక్స్ట్ కరీంనగర్ విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 172 కేసెస్ రికార్డ్ అయ్యాయి. కరీంనగర్ తర్వాత నెక్స్ట్ మనం చూడబోతున్నటువంటి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో
కామారెడ్డి విషయానికి వస్తే గడిచిన 24 గంటలు ఇక్కడ కూడా మనకి తక్కువ డిజిటే కనిపిస్తోంది, 25 కేసెస్ రికార్డ్ అయ్యాయి. దీని తర్వాత నెక్స్ట్ జోగులాంబ గద్వాల్ విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 69 కేసెస్ రికార్డ్ అయ్యాయి. సో కొన్ని జిల్లాల్లో మనకి 3 డిజిట్ కనిపిస్తుంది, కొన్ని జిల్లాల్లో మనకి 2 డిజిట్ కనిపిస్తోంది. సో అక్కడ మనకి కాస్త కేసెస్ తగ్గుముఖం పట్టాయనేది మాత్రం గ్రాఫ్ ని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. జయశంకర్ భూపాలపల్లిలో గడిచిన 24 గంటల్లో 56 కేసెస్ రికార్డ్ అయ్యాయి. సో దీని తర్వాత నెక్స్ట్ మనం చూడబోతోంది జనగాంలో గడిచిన 24 గంటల్లో 39 కేసెస్ రికార్డ్ అయ్యాయి. జనగాం తర్వాత నెక్స్ట్ జగిత్యాలలో గడిచిన 24 గంటల్లో 111 కేసెస్ రికార్డ్ అయ్యాయి. సో ఎనీహావ్ మనకి లాక్డౌన్ అయితే పొడిగిస్తున్నారు, కేసెస్లో కొంచెం చేంజ్ కనిపిస్తోంది. లాక్డౌన్ మనకి పొడిగించడం వల్ల ఈ కేసెస్ను కూడా ఇంకా తక్కువకు పట్టించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనకి లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఆదిలాబాద్లో నెక్స్ట్ గడిచిన 24 గంటల్లో 15 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఆదిలాబాద్ తర్వాత మనం నెక్స్ట్ చూడబోతోంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాల్లోని పరిస్థితి కూడా చూసాం. కేసెస్ అనేది ఆల్మోస్ట్ తగ్గుతున్నాయి, కంగారు పడకండి. ఎవరైనా సరే ఇంట్లో ఉండాల్సినటువంటి పరిస్థితిని అయితే ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నాం. సెకండ్ స్టేజ్ ని కట్టడి చేయాలంటే, థర్డ్ స్టేజ్ వరకు వెళ్లకుండా సెకండ్ స్టేజ్ ని కట్టడి చేయాలంటే మనం ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్ ఎంత కఠినంగా ఉన్నా సరే అమలు చేయాల్సిందే. ఎవరు బయటకు రావద్దు, మాస్క్ వేసుకోవాలి, శానిటైజ్ చేసుకోవాలి, సోషల్ డిస్టెన్సింగ్, ఎటువంటి గ్యాదరింగ్స్ పెట్టుకోవద్దు, ఫంక్షన్స్ పార్టీస్ వినట్టి కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా సెకండ్ వేవ్ ని మనం ఇక్కడే అరికట్టి థర్డ్ వేవ్ వరకు వెళ్లేటటువంటి ప్రయత్నమే లేకుండా మన చేతిలో మనమే చేయొచ్చు. స్టే ట్యూన్ టు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.